మనిషిని మహోన్నతుడిగా తీర్చిదిద్దేది విద్య ఒక్కటే. అలాంటి విద్య ఎక్కడ దొరుకుతుంది? పాఠాలు ఏ బడిలోనైనా చెబుతారు. బెత్తం పట్టుకుని బెదిరిస్తే ఏ విద్యార్థి అయినా బట్టి పడతాడు. అలా చదివినదంతా పేపర్ మీద పెట్టేస్తే ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోతాడు. కానీ మంచి వ్యక్తిత్వాన్ని నిర్మించే బడులు, సమాజంలో ఎలా జీవించాలో నేర్పించే బడులు, విలువలు బోధించే పాఠాలు ఎక్కడ? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సరైన సమాధానం విజయవాణి ఈ టెక్నో అండ్ ఒలింపియాడ్ స్కూల్. పేరులోనే విజయాన్ని ఇముడ్చుకున్న విజయవాణి విద్యా సంస్థ 1994వ సంవత్సరంలో కీర్తిశేషులు శ్రీ సున్నపు త్యాగరాజు గారిచే ప్రారంభించబడి గత 31 సంవత్సరాలుగా ప్రజల మన్ననలను పొందుతున్నది. 2011వ సంవత్సరంలో విజయవాణి సారథ్య పగ్గాలు చేపట్టిన రేణిగుంట చంద్రశేఖర్ రెడ్డి గారి విశేష కృషి, పట్టుదల, వినూత్న విద్యా విధానం పాఠశాలను అభివృద్ధి పదంలో నడిపింది. చంద్రశేఖర్ రెడ్డి గారు కరెస్పాండెంట్ అయిన వెంటనే స్కూల్లో అనేక విప్లవాత్మక మార్పులు చేపట్టి విజయవాణి స్కూలా, అదెక్కడుంది అని ప్రశ్నించి అవహేళన చేసిన వారితోనే శభాష్ అనిపించుకొని 4 సార్లు 10వ తరగతి ఫలితాల్లో టౌన్ ఫస్ట్ సాధించి పట్టణంలోని మొదటి 5 పాఠశాలల్లో ఒకటిగా పేరు తెచ్చుకునేలా చేశారు. 2011వ సంవత్సరం నుండే అప్పటికి పట్టణంలో అంతకు మునుపెవ్వరూ నిర్వహించని విధంగా స్పోకన్ ఇంగ్లీష్, సైన్స్ ఫెస్ట్, మ్యాథ్స్ ఫెస్ట్, సంక్రాంతి సెలబ్రేషన్స్ వంటి స్పెషల్ సెలబ్రేషన్స్ ను నిర్వహించి మూస పద్ధతిలో సాగుతున్న విద్యా విధానాన్ని 2012వ సంవత్సరంలోనే కంప్యూటర్ ల్యాబ్ను ఏర్పాటు చేసి విజయవాణిలో విద్యా సంస్కరణలు తీసుకొచ్చారు. 2012వ సంవత్సరంలోనే చుట్టుపక్కల గ్రామాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంతో స్కూల్ బస్ను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత పోటీ ప్రపంచానికి అనుగుణంగా అప్పటి వరకు ఉన్న పాత రేకుల షెడ్లను తొలగించి శ్రీమతి సున్నపు శంకరమ్మ గారి సహాయ సహకారాలతో ఇప్పుడున్న నూతన భవనంలోకి మారడం జరిగింది. అప్పటి వరకు యూపీ స్కూల్గా ఉన్న విజయవాణి స్కూల్ 21 సంవత్సరాల తర్వాత 2015వ సంవత్సరంలో 10వ తరగతి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే గుర్తింపు పొందింది. 2015-16 విద్యా సంవత్సరంలో 10వ తరగతి వరకు ప్రభుత్వం గుర్తింపు పొంది నాటి నుండి ఇప్పటి వరకు 10 సంవత్సరాలు వరుసగా 100% పాస్ పర్సంటేజ్తో పట్టణంలో ఆల్ టైమ్ రికార్డును సొంతం చేసుకున్న విద్యా సంస్థ విజయవాణి ఈ టెక్నో అండ్ ఒలింపియాడ్ స్కూల్. గ్రేడులైనా మార్కులైనా ఎవరికీ తీసిపోని విధంగా 10కి 10 జీపీఏతో పాటు 579, 567, 565, 560 వంటి అత్యుత్తమ మార్కులు సాధించడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ప్రతిష్టాత్మక ప్రతిభా అవార్డును సొంతం చేసుకున్న విద్యా సంస్థ విజయవాణి ఈ టెక్నో అండ్ ఒలింపియాడ్ స్కూల్. అనుభవం, అంకిత భావం కలిగిన నిష్ణాతులైన ఉపాధ్యాయులచే బోధన చేయిస్తూ తాము సైతం టీచర్లుగా నిరంతరం విద్యాసేవలో నిమగ్నమైన కరెస్పాండెంట్ ఆర్సి సార్ గారు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఐఐటి మ్యాథ్స్ మరియు స్టేట్ సిలబస్ మ్యాథ్స్ బోధిస్తూ 3 నుండి 9వ తరగతి వరకు స్కూల్ హెడ్ మిస్ట్రెస్ మరియు ఆర్సి సార్ గారి సతీమణి శ్రీమతి శ్యామలారెడ్డి గారు హిందీని బోధిస్తూ విద్యార్థుల ప్రగతిని నిరంతరం పర్యవేక్షిస్తుంటారు. మేనేజ్మెంట్ టీచర్లుగా గల ఏకైక విద్యా సంస్థ విజయవాణి ఈ టెక్నో అండ్ ఒలింపియాడ్ స్కూల్. ఉదయం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు నిరంతరం ఆ దంపతులకు విద్యార్థుల స్కూల్, సిలబస్, వారి భవిష్యత్తు వంటివే తప్ప వేరే వ్యాపకం ఉండదు అంటే అతిశయోక్తి కాదేమో. 10వ తరగతి మ్యాథ్స్ బోధించడంలో 25 ఏళ్ల అనుభవం ఉన్న కరెస్పాండెంట్ ఆర్సీ గారు ప్రతి సంవత్సరం మ్యాథ్స్లో 100కి 100 మార్కులు తెప్పిస్తూ ఎంతటి డల్ స్టూడెంట్ అయినా 10th పాస్ అవ్వాలంటే విజయవాణి ఒక్కటే మార్గం అని ప్రజలందరూ అనుకునేలా మంచి పేరు తెచ్చుకున్నారు. విజయవాణి అంటేనే క్రమశిక్షణ, క్రమశిక్షణ అంటేనే విజయవాణి అని మేము అనుకోవడమే కాదు, జూనియర్ కళాశాలల యాజమాన్యాలు సైతం విజయవాణి విద్యార్థులు పెద్దల పట్ల గౌరవం, వినయం, విధేయత కలిగి లెక్చరర్లు చెప్పింది శ్రద్ధగా విని మంచి మార్కులు తెచ్చుకుంటారు అని అనడం విజయవాణి క్రమశిక్షణ, విలువలు ఏపాటివో అర్థం చేసుకోవచ్చు. విజయవాణిలో 10వ తరగతి పూర్తి చేసి ఇంటర్మీడియట్లో టౌన్ ఫస్ట్, స్టేట్ ర్యాంక్స్ సాధిస్తున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు విజయవాణి ఫౌండేషన్ ఎలాంటిదో. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో కాపీ కొట్టించకుండా నిజాయితీగా పరీక్షలు రాయిస్తూ మంచి మార్కులు సాధించి వచ్చిన మార్కులతో తృప్తిగా మా బిడ్డలను నిజాయితీ గల మంచి పౌరులుగా తీర్చిదిద్దుతున్నామనే సంతృప్తి కలిగి ఉండే విద్యా సంస్థ విజయవాణి ఈ టెక్నో అండ్ ఒలింపియాడ్ స్కూల్. నవోదయ, సైనిక్,
IIT, IIT మెడికల్ సీట్లు, ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో సీట్లు సాధించిన మా పూర్వ విద్యార్థులే ఇందుకు నిదర్శనం. మా విద్యార్థిని సి హంసిని ఇంటర్మీడియట్ మామూలు జూనియర్ కళాశాలలో విద్యనభ్యసించి 988 మార్కులతో స్టేట్ 4th ర్యాంక్ సాధించింది అంటేనే అర్థం చేసుకోవచ్చు మా ఫౌండేషన్ ఎలాంటిదో. ఆటుపోట్లు, ఎదురు దెబ్బలు ఏ రంగంలోనైనా సహజం. వాటిని ఎదుర్కోవడంలో నీతి, నిజాయితీ ఏమాత్రం వదలరాదు అనే తలంపును ఆయుధంగా చేసుకుని పాఠశాలను విద్యార్థి శ్రేయస్సు దిశగా నడిపారు చంద్రశేఖర్ గారు. కరోనా వంటి విపత్కర పరిస్థితులలో సైతం విద్యార్థులు విద్యకు దూరం కారాదు అనే ఉద్దేశంతో ఆన్లైన్ తరగతులు సైతం ఉచితంగా నిర్వహించారు. ధర్మబద్ధంగా, నిజాయితీగా, సత్యబద్ధంగా విద్యా బోధనలో ఎక్కడా రాజీ పడని విధంగా మెరుగైన విలువలతో కూడిన పరిపూర్ణాత్మక విద్యనందిస్తూ అనతి కాలంలో అంచెలంచెలుగా ముందడుగు వేస్తూ విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్న విద్యా సంస్థగా నిలిచింది విజయవాణి. పాఠ్యాంశాలను యాక్టివిటీ బేస్డ్గా నేర్చుకుంటే వాటిని గుర్తించుకోవడమే కాకుండా పాఠ్యాంశాలను ఆకళింపు చేసుకుంటారు. ఇదే తలంపుతో సైన్స్ పట్ల విద్యార్థుల్లో అవగాహన పెంపొందించి వారిని భావి భారత శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలనే సదుద్దేశంతో 2011వ సంవత్సరం నుండే క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం యాన్యువల్ సైన్స్ ఫెస్ట్ ను నిర్వహిస్తూ పిల్లలలో సృజనాత్మకతని వెలికితీస్తున్నాం. 6వ తరగతి నుండి IIT మరియు నీట్ ఫౌండేషన్ మరే విద్యా సంస్థలోనూ లేని విధంగా స్టేట్ సిలబస్తో పాటు ప్యారలల్గా IIT మరియు నీట్ ప్రోగ్రామ్స్ ను ఉచితంగా బోధిస్తున్న విద్యా సంస్థ విజయవాణి. ఏదో నామమాత్రంగా కాకుండా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు బయాలజీలకు అత్యంత అనుభవం కలిగిన ఉపాధ్యాయులు స్కూల్ ప్రిన్సిపల్ ఆర్ చంద్రశేఖర్ రెడ్డి గారు మ్యాథ్స్, శాన్వి ఇంటర్నేషనల్ రాజంపేట, మాంటిసోరీ ఇంటర్నేషనల్ వరంగల్ వంటి పేరొందిన విద్యా సంస్థల్లో 13 సంవత్సరాలుగా IIT ఫిజిక్స్లను టీచ్ చేస్తున్న కె దుర్గాప్రసాద్ గారు ఫిజిక్స్, స్కిట్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఇంజనీరింగ్ అండ్ పాలిటెక్నిక్ తరగతులకు కెమిస్ట్రీ బోధించిన అనుభవం గల పి శిరీష గారు కెమిస్ట్రీ, కార్పొరేట్ కళాశాలల్లో 10 సంవత్సరాలుగా లెక్చరర్గా పనిచేసిన అనుభవం గల వెంకటేష్ గారు బయాలజీ బోధిస్తూ IIT మరియు నీట్ ప్రోగ్రాంను సక్సెస్ఫుల్గా నడిపిస్తున్న విద్యా సంస్థ విజయవాణి. మెంటర్స్ అకాడమీ వారి కొలాబరేషన్తో క్రమం తప్పకుండా CDF మోడల్ మరియు IIT, JEE మోడల్ ఎగ్జామ్స్ ను నిర్వహిస్తూ స్టేట్ వైడ్ ర్యాంక్స్ ను ఇస్తున్నామని సగర్వంగా తెలియజేస్తున్నాం. విద్యార్థుల మార్కులు ఎప్పటికప్పుడు స్కూల్ మొబైల్ యాప్ కీ విద్యలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. స్కూల్లో జరిగే వివిధ కార్యక్రమాల వివరాలు, ఫోటోలు, వీడియోలు, సర్క్యులర్స్, ఫీజుల వివరాలు, హోంవర్క్స్, లైవ్ బస్ ట్రాకింగ్, విద్యార్థుల మార్కుల అనాలిసిస్, ఆన్లైన్ ఎగ్జామ్స్, విద్యార్థుల ఆబ్సెంట్ మెసేజెస్ ఎప్పటికప్పుడు యాప్లో అప్డేట్ చేయబడుతూనే ఉంటుంది. మొక్కై వంగనిది మానై వంగున. అందుకే విజయవాణి పిల్లలకు క్రమశిక్షణ, పెద్దలను గౌరవించడం వంటి సుగుణాలు అలవాటు చేయాలని ప్రతి విద్యార్థి పెద్దలకు, టీచర్లకు గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్లు కాకుండా 2 చేతులు జోడించి నమస్కారం పెట్టే సంస్కారం నేర్పిస్తున్నాం. విద్యార్థుల్లో స్టేజ్ ఫియర్ పోగొట్టడానికి నాయకత్వ లక్షణాలు పెంపొందించాలని ప్రతిరోజు జరిగే ప్రేయర్లో డయాస్ మీదకు వచ్చి మోటివేషనల్ కోట్స్, న్యూస్ రీడింగ్, క్వశ్చన్ ఆఫ్ ద డే, వర్డ్ ఆఫ్ ద డే వంటి వాటిని చెప్పేలా ప్రతి విద్యార్థిని ప్రోత్సహిస్తున్నాం. స్కూల్ యాంథమ్ కలిగిన ఏకైక స్కూల్ విజయవాణి. పచ్చని చెట్ల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణం, గాలి, వెలుతురు పుష్కలంగా లభించే స్మార్ట్ టీవీలు కలిగిన డిజిటల్ తరగతులు. పిల్లలందరూ స్కూల్ క్యాంపస్లో ఇంగ్లీష్లో మాట్లాడేలా చేయడానికి ఇంగ్లీష్ క్లబ్, హౌస్ ప్రోగ్రామ్, పబ్లిక్ స్పీకింగ్, ట్రాన్స్లేషన్స్, టాక్ షో, డిబేట్స్, స్పెల్బీ వంటి కార్యక్రమాలు, క్విజ్, లూసిదా హ్యాండ్ రైటింగ్, ఒలింపియాడ్, అబాకస్, నేషనల్ ఫెస్టివల్స్, సంక్రాంతి, కృష్ణాష్టమి వంటి రీజనల్ ఫెస్టివల్స్ సెలబ్రేషన్స్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, యోగా, కరాటే, డాన్స్ ప్రతి నెల 2వ శనివారం పేరెంట్స్ మీటింగ్, క్యాంపస్ మొత్తం సీసీ కెమెరాల పర్యవేక్షణ, మినరల్ వాటర్, విద్యార్థి మానసిక వికాసానికి ఎడ్యుకేషనల్ టూర్స్ వంటి ఎమ్యూనిటీస్ లో ముందు చూపుతో కాలానుగుణంగా వచ్చే మార్పులను పసిగట్టి అమలు చేసే యాజమాన్యం విజయవాణికి సొంతం. విద్యార్థులకు సంపూర్ణాత్మక విద్యను అందించే, ఒత్తిడి లేని సృజనాత్మక విద్యను అనుభవం, అర్హత కలిగిన ఉపాధ్యాయులచే అందిస్తూ కేవలం మార్కుల కోసమే కాకుండా వ్యక్తిత్వ వికాసంతో కూడిన గుణాత్మక విద్యను భవిష్యత్ పోటీ ప్రపంచంలో ఘన విజయాన్ని అందుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించేలా విద్యార్థులను తీర్చిదిద్దడమే విజయవాణి ధ్యేయం.
విద్యార్థులకు, తల్లిదండ్రులకు, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్కు, యాజమాన్యానికి 31వ వార్షికోత్సవం జరుపుకుంటున్న విజయవాణి కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు. చివరిగా ఒక్క మాట, మా సర్వీసు బాగుంటే 10 మందికి చెప్పండి, బాగోలేకపోతే మాతో చెప్పండి, సరిదిద్దుకుంటాం. నమస్తే.